కపటి గ్రామము శ్రీ కపటి కళ్యాణ బసవేశ్వర స్వామి రథోత్సవము కుంభోత్సవం జరిగింది. దానికి గ్రామ ప్రజలందరూ సహకారంతో ఆదివాసీ కుటుంబీకులైన 6 మంది అన్నదమ్ములు చేయడం జరిగింది. కొందరు ఆపాలని చాలా ప్రయత్నాలు చేసినా కూడా గ్రామ ప్రజలు పోలీసులు సహకారం చాలా బాగా అందించినారు. అందువల్లనే దిగ్విజయంగా జరిపించాము. 20 సంవత్సరాలు బెంగళూరు, కర్ణాటక, మారుమూల ప్రాంతాలు, తెలంగాణ, కర్ణాటక నుంచి ఎక్కువ వస్తారు. 1000 మంది. మా ఊరు వచ్చాక అందరూ 5000 జనాభా. జయమ్మ బండయ్య స్వామి. కప్తి గ్రామంలో కళ్యాణ బస జాతర జరుగుతుంది. రథోత్సవం జరుగుతుంది. కుంభము అందరు కలిసి గ్రామ ప్రజలు అందరు కలిసి సహకారంతో ఈ జాతర జరగడం జరుగుతుంది. సారోళ్ళు అందరు కలిసి కొంతమంది అడ్డుకున్నారు చేసినారు. అందరు సహకారంతో జాతర జరపాలని జరిపినారు. సిఐ సారు పోలీసుల సారు అందరూ సహకరించినారు. దీని గురించి నారాయణ. కపటి గ్రామంలో శ్రీ కళ్యాణ బసవేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా ఇక్కడ ఈ దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం. ఈ చుట్టుపక్కల సుమారుగా 20 గ్రామాల ప్రజలు అలాగే కర్ణాటక భక్తులు వచ్చేసి ఇక్కడ కళ్యాణ బసవేశ్వర స్వామి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎందుకోసమంటే గత సంవత్సరాల నుండి పురాతనమైన దేవాలయం ఇక్కడ రథోత్సవం జరుగుతుంది. ఇక్కడ అనేకమైన వివాహాలు జరుగుతున్నాయి. మా గ్రామానికి కాబట్టి కళ్యాణ బసవేశ్వర స్వామి అంటే ఎంతో పేరు ప్రఖ్యాతిన దేవాలయం ఇది. ఇంకా కర్నూలు జిల్లాలోనే కాదు, ఎక్కడైనా కాబట్టి కళ్యాణ బసవేశ్వర స్వామి అంటే చాలా ఎవరైతే భక్తులు ఉన్నారో భక్తుల కోరికలను నెరవేర్చే దేవుడు కాబట్టి కళ్యాణ బసవేశ్వర స్వామి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఈరోజు మా గ్రామంలో ఇంత ఎత్తున భారీ ఎత్తున ప్రజలందరూ కలిసి ఈరోజు ఈ యొక్క రథోత్సవ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా తీసుకున్నాం. రాబోయే రోజుల్లో గ్రామ ప్రజలందరూ కలిసి ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేసుకొని ఇలాంటి ఒక జాతరలో మరింత గొప్పగా నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నా. నా పేరు బి ఉషారాజు, భారతీయ జనతా పార్టీ ఆదోని మండల అధ్యక్షుడు. ఈరోజు చాలా శుభదినము. ఈరోజు మా గ్రామంలో కళ్యాణ బసప్ప జాతర ఉత్సవాలు జరుగుతాయి. ఈ కళ్యాణ బసప్ప అంటే చాలా పవిత్రమైన దేవుడు. పూర్వకాలం నుండి ఈ చాలా పవిత్రమైన ఆలయం ఇది. మరి ఈ ఆలయంలో సుమారుగా ఈ చుట్టుముట్టు పల్లెలు కూడా కళ్యాణ బసప్ప కాబట్టి ఇక్కడ పెళ్లి చేసుకుంటే ఇల్లా పాపలతో మా గ్రామాలు చల్లగుంటాయి. వాళ్ళ సంసారం కూడా పచ్చుకుంటాయి. పిల్లా పాపలతో డెవలప్ అవుతారని చెప్పి ఈ దేవుని దగ్గరే మా గ్రామస్తుల వల్ల పెళ్లి కూడా చేసుకుంటారు. కానీ ఈ దేవుడు ఎంత మంచి దేవుడు అంటే అంత పురాతనంలో నుండి చాలా మాట్లాడిన దేవుడు. ఒకప్పుడు మాట్లాడిన దేవుడు ఈయన. ఈ దేవుని గురించి చెప్పాలంటే చాలా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. చాలా మహాత్ముడిని ఈ మా గ్రామంలో ఈ చుట్టుముట్టు పల్లెల్లో ఈ చుట్టుముట్టు పల్లెల్లో అందరూ జాతర చేసుకోవాలని చాలా ఉత్సాహంతో జాతర చేస్తాను ఇక్కడ. కానీ మా ఊర్లో ఈ గుడి ఉండి ఈ జాతర చేసుకోవడం అనేది చాలా గొప్ప మాట. ఎందుకంటే అతని మహిమ అటువంటిది కాబట్టి చాలా మంది ఎవరు పెళ్లి చేసుకున్నా పిల్ల పాలతో సంతోషంగా ఉంటారు. ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ ఎవరు ఎన్ని అడ్డంకులు వచ్చినా అతని పని అతను చేసుకోబోతాడు, జరుగుతుంది. జాతర మాత్రం ఖచ్చితంగా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఏమి ఇబ్బందులు లేవు, తగాదలు లేవు, ఏమి సమస్యలు లేవు. భక్తులు కర్ణాటక నుండి వస్తారు. బెంగళూరు చుట్టుముట్టు గ్రామాలు కర్ణాటక భక్తులు కూడా వస్తారు. కర్ణాటక వాళ్ళు కూడా వచ్చి దేవుని దర్శించుకుంటారు. ఈ పెద్దారవనంలో కూడా భక్తులు ఉన్నారు. పెద్దారవనంలో కూడా భక్తులు ఉన్నారు. వాళ్ళు కూడా వస్తారు. చాలా మంది భక్తులు ఉన్నారు. ఈ దేవుని పెద్ద గొప్ప దేవుడు. ఈయన మాట్లాడే దేవుడు అని చెప్పి కదా, మాట్లాడినాడు. ఒకప్పుడు మాట్లాడినాడు దేవుడు. అటువంటి దేవుడు. ఈ జాతర జరుపుకున్నందుకు మా గ్రామస్తులు, ఈ చుట్టుముట్టు పల్లెల వాళ్ళకి అందరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి బి రాజు, బిల్లేకల్ రాజు, ఎక్స్ సర్పంచ్